మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ విజయవంతికి భోగించిందని చెప్పి తెలియజేస్తున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ గెలిపిస్తాయని విశ్వాసం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ సోదరులు, రైతులు, అన్ని వర్గాల వారు కూడా నిస్సందేహంగా వైఎస్ఆర్ పార్టీ పట్ల తీర్పుని ఇవ్వనున్నారని చెప్పి కూడా నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. మరి 100కు 200% జగన్మోహన్ రెడ్డి గారు రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా ఆయన అధికారం చేపట్టుకున్నారు. అదేవిధంగా పీడే నియోజకవర్గంలో 2014లో కానీ 2019లో కూడా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి చట్టం పెట్టారు. ఇవన్నీ కూడా మేము గతంలో 5 సంవత్సరాలు చేయలేకపోయింది. మళ్ళీ వచ్చే మా ప్రభుత్వంలోనే అసంపూర్తిగా ఉన్నటువంటి పనులన్నీ కూడా ముఖ్యంగా ఈరోజు పీరియడ్లో పడకల ఆసుపత్రి కానీ, రాయలపూర్లో 50 పడకల ఆసుపత్రి కానీ, అదేవిధంగా కలికిల్లో అసంపూర్తిగా ఉన్నటువంటి 50 పడకల ఆసుపత్రి కానీ, అదేవిధంగా దాదాపు 70-80 కోట్లు గ్రామీణ ఆధారాలు నిధులు మంజూరు చేయించడం కానీ, ఇక్కడ ఈ యొక్క శ్మశానాల అభివృద్ధి కానీ, పార్కు దాదాపు 10-13 పట్టాలు ఇవ్వడం కానీ, అదేవిధంగా మరి గ్రామాల్లో స్వచ్ఛతల భవనాలు కానీ, తర్వాత ఆర్టీకేలు కానీ, గ్రామీణ హెల్త్ సెంటర్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మాకు చేసిన పనులు సానుకూలంగా ఉన్నాయి. ప్రజల దగ్గర ఓటు అడిగేదాన్ని కూడా నాకు నిస్సందేహంగా మీరు ఖచ్చితంగా మాకు ఓటు వేయండి అని చెప్పి అడిగేటువంటి ఆత్మస్థైర్యం, నైతిక స్థైర్యం మాకు ఉంది.